శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, అలాగే కర్కాటకంలో కుజుడు నీచపట్టున్నారు, చంద్రకేతువులు ఇద్దరు కన్య రాశిలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, శని రాహు రవిలతో కలిసి మీనరాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చినది, రవి గారి యొక్క స్థితి తన ఉచ్చస్థానమైనటువంటి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. పంచగ్రహ కూటమి కాస్త చతుర్గ్రహ కూటమి అయినది. అయితే ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది, అలాగే శని రాహు శుక్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క దృష్టిలు కూడా కేతువు మీదనే పడుతూ ఉన్నాయి. ఇక గ్రహస్థితులలో ఇతరత్ర గ్రహస్థితులలో ఏమన్నా మార్పులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఈ దృష్టుల ఫలితానికి వస్తే కొంచెం ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజలలో, అలాగే మానసిక ఒత్తిడి కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని భయాలు, ఆరోగ్యానికి సంబంధించిన భయాలు, అలాగే పితృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు, మాతృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు మనస్సులో ప్రేరేపితం అవుతూ ఉంటాయి. అయితే ఇది అంత భయపడవలసినటువంటి గ్రహస్థితి అయితే కాదు. గురువు గారి యొక్క బలము చాలా బాగుంది, కేతువు మీద దృష్టి పడుతోంది, అట్లే శని గారి దృష్టి, బుధుని దృష్టి, శుక్ర రాహువుల దృష్టి కూడా పడుతూ ఉంది. వీటి వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న చేత కేతువు గారు చాలా బలోపేతం అయిపోయి ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాశులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇష్ట దైవాలని పూజించుకోవాల్సిందిగా, హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల విషయంలోకి వస్తే ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఇక్కడ జరిగి ఉన్నది. రవి రాహు కలయిక జరుగుతుంది, అలాగే శని రాహు కలయిక జరుగుతుంది, అలాగే శుక్ర రాహు కలయిక జరుగుతోంది, బుధ రాహు కలయిక జరుగుతోంది. 4 గ్రహాలు రాహుతో కలిసి ఉన్నాయి. 1.5 సంవత్సర కాలం, ఇంచుమించుగా 1 నెల తక్కువగా ఈ కాలం నుంచి, అంటే 1 సంవత్సరము 5 నెలలు, ఒక 17 నెలల కాలం నుంచి ఇంచుమించుగా రాహు గారు అక్కడే ఉన్నారు. గ్రహాలు కలుస్తున్నాయి, చంద్రుడు వస్తున్నారు వెళ్తున్నారు, అన్ని బానే ఉన్నాయి. కానీ ఇన్ని గ్రహాలు కలవడం అనేది ఇప్పుడే. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలుస్తూ ఉన్న కారణం చేత, అందులోనూ రాహుతోనూ శని గారితోనూ కలుస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ రవి రాహు కలయికను తీసుకుందామా అంటే పితృవంశ దోషాన్ని సూచిస్తున్నాయి. తప్పనిసరిగా తండ్రి గారి వైపు కాస్త బలహీనం అవుతారు, అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. పోనీ శని రాహుల కలయిక తీసుకుందామా అంటే ఇక్కడ కర్మకారకుడైనటువంటి శని గారు 12వ స్థానం. చూడండి, ఇక్కడ రాశులతోనూ వాటితోనూ సంబంధం లేదు. ఈ రాశి చక్రంలో 12వ స్థానం అయినటువంటి గురు గ్రహ అధినేతగా ఉన్నటువంటి మీనరాశిలోకి వచ్చారు. అంటే ఇక్కడ కర్మ ఫలం ఏదైతే ఉందో అది అనుభవించేటటువంటి స్థానం అన్నమాట. అలాంటి స్థానంలోకి వచ్చారు. అది మంచి కర్మ, సుకర్మ అవనివ్వండి, దుష్కర్మ అవనివ్వండి. శుక్రరాహుల కలయిక ఉంది. ఇక్కడ స్త్రీలతో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. బుధరాహుల కలయిక జరుగుతోంది, బుధుడు నీచలో కూడా ఉన్నారు. నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని సూచిస్తూ ఉంటారు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అన్ని రకాలైనటువంటి దోష పరిహారాలు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి ఒక్క శుక్రాచారుల వారి స్థితి చాలా బాగుంది. అయితే అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండండి. ఉద్యోగ జీవితంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. మిగతా అన్ని విషయాలు, కుటుంబ జీవితం గాని, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు గాని, సంతాన విషయంలో గాని, మాతృవర్గ రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, ఉద్యోగ జీవితంలో కానీ ఏదైనా సరే ఓర్పు అంటే ఓర్పే. వ్యాపారస్తులు గాని, అలాగే రాజకీయ నాయకులు గాని, వీరికి ఒక పాలు సంతృప్తి ఎక్కువ కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క ఆగమనం ధనుసు రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత
మీకు ఇక్కడ చాలా సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అది మీకు మేలు కలగజేయకపోవచ్చు, కానీ కీడు కలగజేయవు, మీకు వ్యతిరేకంగా ఉండవు. అనుకూలమైన పరిస్థితులు, అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల మీకు లాభం లేకపోయినా పర్వాలేదు, కానీ అది ఇబ్బందికరంగా ఉండకూడదు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు మీరు. అదే జరుగుతుంది. ఈ వారం రోజుల కాలము కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. నవగ్రహాలకి కూడా ఆరాధన చెయ్యండి. వీలైతే ఆలయానికి వెళ్ళి మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలు, ఏ ఆలయంలో అయినా కానీ నవగ్రహాల యొక్క ప్రతిష్ఠ జరిగి ఉంటుంది. కాబట్టి ఈ నవగ్రహాలకి కూడా 11 సార్లు ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి. మీకు మానసిక ప్రశాంతత చాలా ఎక్కువ అవుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురువు గారు అతి త్వరలోనే, ఒక నెల రోజుల కాల వ్యవధి కూడా లేకుండానే మీకు రాశిలోకి వచ్చేయబోతున్నారు. అంటే ఇంచుమించుగా ఇప్పుడు 29 డిగ్రీలు దాటిపోయి ఉన్నారు. ఆయన వృద్ధగ్రహం అయిపోయారు. మీకు ఎటువంటి ఇబ్బంది కలగబోదు. రాబోయే రోజులన్నీ సంతోషకరమైనవి అని మీకు ఇప్పుడు అనిపించేటట్టుగా పరిస్థితులు, ఒక్కొక్క పరిస్థితిలోనూ మార్పు ఉంటుంది. కాబట్టి ఆ మార్పుల్ని మీరు గమనించుకుంటూ సంతోషాన్ని వృద్ధి చేసుకోండి. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింతగా మానసిక సంతృప్తి పొందండి. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.